చెప్పినట్టుగా అసలు సిద్ధరామయ్య అంత ఈజీగా తన రాజీనామాకు ఒప్పుకుంటారా అనేది చాలా పెద్ద ప్రశ్నగా అప్పుడు ఉండేది. సో ఇంకా ఈ చిక్కుముడిని విప్పలేక ఖర్గేను ముఖ్యమంత్రి చేస్తారేమో అన్న ఊహానగానాలు కూడా మొదలయ్యాయి. అయితే మరి ఈ పవర్ షేరింగ్లో ఈ 2.5 ఏళ్ల కాలంలో సిద్ధరామయ్య సర్కార్కు డీకే శివకుమార్ అండ్ కో వాళ్ళ వర్గీయులు ఎలా అంటే వాళ్ళ రోల్ ఎలా ఉంది, ఎలాంటి సహాయ సహకారాలు అందించారనుకోవచ్చు, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలిగించారనుకోవచ్చు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎలా పనిచేసింది అనుకోవచ్చు అక్కడ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే డీకే శివకుమార్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఒక ప్రధానమైన డిమాండ్ను అధిష్టానం ముందు ఉంచారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తాను చేసినటువంటి సేవలు కానీ, గత ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడిగా తాను చేసినటువంటి తన పాత్రను కానీ పెద్దలకు వివరించినది. సిద్ధరామయ్య ముందు నుంచి కూడా పదవులు అనుభవిస్తున్నాడు అనేది ఒక ఆయన పెట్టినటువంటి ప్రారంభంలో ఆయన చెప్పినటువంటి అలిగేషన్. ఏదైతే 2013 నుంచి 18 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా తర్వాత అపోజిషన్ లీడర్గా ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి పదవి ఎన్ని రోజులు సిద్ధరామయ్యకి పదవులు ఇస్తారని చెప్పి అప్పట్లో ఆయన కాంగ్రెస్ హైకమాండ్ నిలదీసిన సందర్భం కూడా ఉంది. అయితే బీసీ సామాజిక వర్గం, అహింద వర్గానికి చెందిన నాయకుడు కావడం, క్లీన్ ఇమేజ్ ఉండడంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి ఆయన కూడా అప్పట్లో పట్టుబడడంతో తప్పని పరిస్థితిలో అప్పట్లో అధిష్టానం సూచన మేరకు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. దాదాపు 2.5 సంవత్సరాలు ఆయన పదవీ కాలం గడిచినప్పుడు కూడా డీకే శివకుమార్ ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నాడు కానీ అదే కావాలని డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన గీత దాటింది లేదు. ఇప్పటి వరకు కూడా అధిష్టానం లైన్లోనే ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కడ కూడా బయట ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ కానీ, అదేవిధంగా సిద్ధరామయ్యకి వ్యతిరేకంగా మరో వర్గాన్ని నడిపింది కానీ, రాజకీయ పవర్ కేంద్రంగా ఎక్కడ కూడా ఆయన ఎప్పుడూ కనిపించలేదు. 3 సంవత్సరాల ప్రభుత్వంలో సిద్ధరామయ్య తమ నాయకుడు అంటూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లుగా కొనసాగింది. సిద్ధరామయ్య నాయకత్వంలోనే అందరూ పనిచేస్తామని చెప్పారు. చాలా సందర్భాల్లో వివాదం వచ్చినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా విడిపోయిన సందర్భంలో కూడా డీకే శివకుమార్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ అయితే చేయలేదు. ప్రభుత్వంలో సిద్ధరామయ్య నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ గెలిచాలో సమావేశమవుతున్నామని చెప్పి పదే ఇవే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా సిద్ధరామయ్య కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా ఆయన కాంట్రవర్షియల్గా కామెంట్స్ చేయడం జరిగింది లేదు. అయితే భవిష్యత్తులో ఏంటనేది ఒక ఆయనకు క్లియర్ మెసేజ్ ఉన్న నేపథ్యంలోనే సిద్ధరామయ్యకు ఇది చివరి అవకాశం అని కూడా దాదాపు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్పిన నేపథ్యంలో సిద్ధరామయ్యని బలపరుస్తూ సిద్ధరామయ్య నాయకత్వంలో ఆయన పనిచేస్తూ వచ్చారు. డిప్యూటీ సీఎం గతంలో కూడా 3 వస్తారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ పిసిసి అధ్యక్షుడిగా ఈ రోజుకి డీకే శివకుమార్ కొనసాగుతున్నారు. కేవలం ఒక్క డిప్యూటీ సీఎంని మాత్రమే అప్పట్లో డీకే శివకుమార్ను మాత్రమే డిప్యూటీ సీఎంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ తరుణంలోనే తాజాగా జరిగిపోయే క్యాబినెట్లో కూడా 3 డిప్యూటీ సీఎంలు ఉంటారని చెప్తున్నారు. ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక అతనికి డిప్యూటీ సీఎం ఇస్తారని, మరో మైనార్టీ వర్గానికి ఒక డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్తున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి ఒక డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్తారు. ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందినటువంటి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో 3 డీసీఎంలు ఉంటారని కూడా చర్చ జరుగుతుంది. అయితే క్యాబినెట్ కూర్పు పైన ప్రధానంగా ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల యొక్క డైరెక్షన్లో శివకుమార్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సిద్ధరామయ్య దాదాపుగా సిద్ధరామయ్య శకం ముగిసిందా అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. నిన్న ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన సందర్భంలో కూడా నాకు ఎటువంటి బాధ లేదు, ఇబ్బంది లేదు. అధిష్టానం 8 సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినాను, అపోజిషన్ లీడర్గా కూడా చేశాను. 17 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పెద్దలు. అంతకంటే ఇంకా ఏమి ఇస్తుంది నాకు అనేది కూడా ఆయన నిన్న చెప్పడం జరిగింది. చాలా మంది సిద్ధరామయ్య యొక్క రాజీనామాను వ్యతిరేకించారు. ఆయన అనుచర వర్గం కానీ, మంత్రిమండలి కానీ, చాలా మంది కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ఆయన నివాసానికి కావేరికి కూడా తరలి రావడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన కొంత ఎమోషన్ అయినప్పుడు కూడా ఎక్కడైనా ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయని సందర్భం. సిద్ధరామయ్య ఎటువంటి రోల్ పోషిస్తారనేది భవిష్యత్తులో వేచి చూడాలి. మరి రాజకీయాల్లో జాతీయ రాజకీయాలకు వెళ్తారా, రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటారా? డీకే శివకుమార్ కూడా నిన్న కాళ్ళకు మొక్కి తనకు సహకరించాలని కూడా చెప్పిన నేపథ్యంలో డీకే ప్రభుత్వానికి ఆయన తోడ్పాటుగా ఉంటాడా, లేదంటే సిద్ధరామయ్య సాధారణంగా పదవి లేకపోతే ప్రభుత్వాలని సాగనివ్వడని ఒక చెడ్డ పేరు ఉంది. అదే కోణంలోనే రేపు వచ్చేటువంటి ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని వేచి చూడాల్సింది. అర్చన. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్.